బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ అయితే కర్నూలు జిల్లా దగ్గర చిన్న తేకూరు దగ్గర మిడ్ నైట్ అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బస్సు ఒక బైక్ని అయితే హిట్ చేసిందనమాట. ఆ బైక్ ఏమో బస్ కింద పడిపోయింది. అక్కడ మంటలు వచ్చేసేసి ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అయితే ఫైర్ మొత్తం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు అందరూ నిద్రలో ఉంటారు. మిడ్ నైట్ 2:30 అంటే అందరూ నిద్రపోతూ ఉంటారు కదా. మొత్తం అయితే బస్సులో మంటలు వచ్చేసేసి మొత్తం బస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. చాలామంది అయితే ఎస్కేప్ అవ్వలేక పాపం మొత్తం ఇరక్కపోయి ఉన్నారు. రిపోర్ట్స్ ప్రకారం అయితే 25 మంది ప్యాసింజర్స్ అయితే స్పాట్లోనే చనిపోయారనమాట. ఇంకొంతమంది చాలా సీరియస్గా ఉంది. వాళ్ళందరినీ హాస్పిటల్స్లో అయితే జాయిన్ చేయించేశారు. సో పోలీసు ఫైర్ టీము ఇమీడియట్గా అయితే రీచ్ అయిపోయారు. రెస్క్యూ చేసేసారనమాట. గవర్నమెంట్ విక్టిమ్స్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో జరిగింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీసెంట్ యాక్సిడెంట్ అనమాట. ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ ఇది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డ్రైవ్ సేఫ్. నైట్ జర్నీస్లో అయితే చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. నాకైతే ఒకటే డౌట్ వచ్చింది. ఆ మిడ్ నైట్ ఆ బైక్ మీద డ్రైవ్ చేసేవాళ్ళు ఆ టైంలో ఏం చేస్తున్నారు, ఎందుకు బైక్ మీద డ్రైవ్ చేస్తున్నారు అని. మేబీ బస్సు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఇట్లా బైకు ఉంది అని. కానీ ఏం జరిగిందో బ్రెయిన్లో అయితే చాలా ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. అంటే అంతమంది ఆ రకంగా ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా.